మనతో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. సుభాష్ గారు, ఇలాగా మహానాడు అనేది చాలా చోట్ల చూసాం, కానీ ఈరోజు రాయలసీమలోన కడప వేదికగా జరుగుతున్న మహాసభలని ఎలా చూస్తున్నారు, ఎలా జరుగుతున్నాయి? ఆల్రెడీ కడప వైఎస్ఆర్ అడ్డా, వైఎస్ఆర్ పార్టీ అడ్డా అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ అడ్డాని కోటలు బద్దలు కొట్టుకుని ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ప్రజలు. అయితే రానున్న కాలంలో క్లీన్ స్వీప్ చేసే దిశగా మా ఆలోచనలన్నీ కొనసాగుతూ ఉన్నాయి. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి ఈ కడపలో పెట్టడం, అదే ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో కడప అనగానే జనాలందరూ కూడా ఇక్కడికి రావటం. ఏదేమన్నప్పటికీ రోజు రోజుకి మేము మా ఉద్దేశాలు ఒకటే, మేము కక్ష సాధింపు చర్యలు చేసే ఉద్దేశం లేదు. అయితే ఏడిపిస్తాం. ఎలా అంటే అభివృద్ధి సంక్షేమం చూపించే ఏడిపించే ఉద్దేశంలోనే ఉన్నాం. మేము చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ఈ 11 నెలల్లో చూసి వాళ్ళకి నిద్రలు పట్టట్లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఏదోదో మాట్లాడుతూ ఉన్నాడు, సినిమా చూపిస్తాం అని. ఆల్రెడీ జనం వాళ్ళకి సినిమా చూసి వాళ్ళు సినిమా 5 సంవత్సరాలు చూపించారు. సినిమా జనం శుభం కార్డు వేసేసారు 11 సీట్లు ఇచ్చి. ఇంకా వాళ్ళు వై నాట్ 175 అని 11 సీట్లకు వచ్చారు. అయితే ఆ ఏసీ గదికి పరిమితం అయిపోయి నలుగురి చేత పాలన చేయించి, పాలన కూడా అనక్కల అవినీతి చేయించి ఏదో వచ్చేస్తుంది, జనాలకి మీట్ నొక్కేస్తున్నాం, 10,000 ఇచ్చేస్తున్నాం మా కార్యకర్తలకు అనుకుంటే అది ఏమవుతుందో చూసాం. ఏదేమన్నప్పటికీ మాకు మాత్రం ఒక పండగ వాతావరణం. ఈ మహానాడు అంటే సంక్రాంతితో సమానం. తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా, నాయకులకి కార్యకర్తలకి అంతా కూడా రంగరంగ వైభవంగా ఈ కడప జిల్లా అంతా కూడా పసుపుమయం అవటం మీరు చూశారు. అలాగే కేడర్ అంతా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ పాల్గొనడం కూడా చూశారు. అంటే మీరు ఇచ్చిన రెడ్ బుక్కి కొంచెం బ్యాక్ వెళ్ళినట్టే కనిపిస్తుంది. అంటే ఎందుకంటే జనాలందరూ ఆ రోజున రెడ్ బుక్, ఈ రోజున జరుగుతున్న ఎవరైతే ఆ రోజున మహిళలు కావచ్చు లేదా పార్టీ నాయకులు కావచ్చు దూషించారో, వెంటాడినట్టు చేశారో వాళ్ళందరి పైన ఇప్పుడు ఒక యాక్షన్ జరుగుతుంటే ఒక రెడ్ బుక్లో ఉన్నది అమలు జరుగుతుంది అనుకుంటున్నారు. మీరు చెప్తున్న మాటలు కొంచెం బ్యాక్ వెళ్ళినట్టు కనిపిస్తుంది. అసలు రెడ్ బుక్ అనేది అమల్లోకి లేకుండానే వాళ్ళే లోపలికి వెళ్ళిపోతున్న భయం. అయితే ఒక నీచ సంస్కృతి గత 5 ఏళ్ళు చూసాం. ఆడవాళ్ళని తిట్టడం, ఫేస్బుక్లో ఆడవాళ్ళని వాళ్ళ స్వతంత్రాన్ని కూడా స్వతంత్రంగా తిరిగే పరిస్థితి లేకుండా కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, అదేవిధంగా అసత్య ప్రచారాలు చేయటం, ఈ పేటీఎం బ్యాచ్, వైసీపీ పేటీఎం బ్యాచ్ చెలరేగిపోవడం చూసాం. అయితే కర్మఫలం అనేది ఎవరిని వదలదో. మేము పుల్లు సింహాలు అని చెప్పి బూదులు తిట్టి మైక్ ముందుకు వచ్చి కేవలం జగన్మోహన్ రెడ్డి ఆయన చూపు వాళ్ళ మీద పడేలా చేసుకోవడానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎక్కువ ఎవరు బూతులు తిడతారో వాళ్ళకి పదవులు ఇస్తూ ఉంటాడు. ఆయన బూతులు తిట్టేవాళ్ళు, ఆయన పొగిడేవాళ్ళు, డప్పు కొట్టేవాళ్ళు అంటే ఇష్టం ఆయనకి. ఆయన మెంటాలిటీ అంతా కూడా జనాల్లోకి వచ్చి ఎలా మసలుకోవాలో తెలియని పరిస్థితి ఆయన. ఎవరైనా చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన చూసి నవ్వుతూ ఉంటాడు. ఎందుకో అర్థం అవ్వదు. అది నవ్వు లేదా కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటాడు. మరి ఆయన మానసిక స్థితి ఏంటనేది మాకు ఎవరికి అర్థం కాలేదు, ప్రజలకు కూడా అర్థం అవ్వదు. ఎప్పుడు ఆ చిలక నవ్వు ఎందుకు నవ్వుతాడో అర్థం కాదు. అది చనిపోయిన దగ్గరికి అదే నవ్వు, ప్రజలను పలకరించినప్పుడు అదే నవ్వు, కష్టాల్లో ఉన్నప్పుడు అదే నవ్వు. అయితే దానివల్ల మానసిక పరిస్థితి ఏంటనేది మెల్లిమెల్లిగా ప్రజలకు తెలిసింది. అలా లండన్ మందులు వికటించి పిచ్చివాగుడు వాగుతూ ఉన్నాడు ఆయన. ఏదో సినిమా చూపిస్తామని కేవలం బెదిరి తాటాకి చెప్పులు చేస్తూ ఉన్నాడు. మా జోలికి రాకండి దయచేసి. మేము అధికారంలో, వాళ్ళు ఎప్పటికీ అధికారంలో రాలేరు. ఎందుకంటే ప్రజలు చేదరించుకున్నారు కాబట్టి 11 సీట్లు వచ్చినాయి. ఒక్క ఛాన్స్ ఇమ్మంటే ఒక్క ఛాన్స్ కదా అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత విజనరీ ఉన్న నాయకుడిని మిస్ అవుతే రాష్ట్రం ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్దో చూశారు. కాబట్టి ప్రజలు పట్టాభిషేకం 194 స్ట్రైక్ రేట్తో 124 సీట్లు ఇచ్చారు ఈ ఎన్డీఏ కూటమికి. ఈ ఎన్డీఏ కూటమి ఇలా కలిసే వెళ్తుంది ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. చట్టం దాని పని చేసుకుని. అంటే మరోవైపు లోకేష్ పాదయాత్రకు సంబంధించి కూడా చాలా వరకు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ ఈరోజు మహాసభలో మనం మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే లోకేష్ పాదయాత్ర పట్ల కీలకంగా మనకి అనేక అంశాలు, అంటే ఆయన పాదయాత్ర ఎంత ప్రభావితం చూపిస్తుందో అందరూ మాట్లాడుతున్నారు. అలాంటి లోకేష్కి ఈ రోజున వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని ఒక డిమాండ్ అయితే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మనకు అదే తిరుగుతుంది. మీరేమంటారు? ఖచ్చితంగా ఏదైతే లోకేష్ గారు జెండా చేతి పట్టుకుని బయటకు వచ్చారో యువగళం పేరుతో కొత్త ఉత్సాహం ప్రతి చోట నుంచి వచ్చింది. అలాగే మీరు ముఖ్యంగా తెలుగుదేశం సభ్యత్వాలు మీరు చూశారు. అంటే 1,000,000 మంది సభ్యత్వాలు నమోదు చేసుకోవడం. అంటే
ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళంటే ఆల్మోస్ట్ ఆల్ 80% సభ్యత్వాలు 80% అందరూ కూడా తెలుగుదేశం కుటుంబం కింద ఉంది జనాభా లెక్కల ప్రకారం. ఏదేమన్నప్పటికీ లోకేష్ గారు వచ్చిన తర్వాత మాలాంటి యువకులను కూడా చేరదీయటం, కొత్త నాయకత్వాన్ని తీసుకురావటం, అలాగే ఆయన నాయకత్వంలో ఆయన దళం కింద నిరంతరం మేము పనిచేస్తాం, ప్రజల్లోనే ఉంటాం. ప్రజల ఎలాగంటే ఆయనకి ఒక అంటే ప్రధానమైన కీలకమైన బాధ్యతలు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనే డిమాండ్ ఏమంటారు మీరు? ఖచ్చితంగా ఆయన 100% అర్హుడు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ, పట్టుదల అన్నీ కూడా లోకేష్ గారిలో ఉన్నాయి. ఆ లోకేష్ గారి ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ మొన్న అమరావతికి కూడా ఆయన పిలుపు మేరకు లక్షల్లో వచ్చారు. మొన్న మోడీ గారు వచ్చినప్పుడు. అలాగే ఆయన ఆలోచన విధానం, ఆయన ఏం ఆలోచించినా సరే ఆయనకున్న అవగాహన 10% కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆయన ప్రతి శాఖ మీద పూర్తి పట్టున్న వ్యక్తి. ఆయన కింద పనిచేయడం మా అందరి అదృష్టం. చంద్రబాబు నాయుడు గారు లాంటి, లోకేష్ గారు లాంటి విజనరీ ఉన్న నాయకుల దగ్గర పనిచేయడం మా అదృష్టం కింద భావిస్తాం. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. ఇది టోటల్గా మనం చూసుకుంటే అంటే ఎక్కడైతే లోకేష్కి సంబంధించిన అనేక అంశాల్లో పాదయాత్ర అధికారానికి కీలక అంశంగా మారిందనేది ఏకీపిస్తూనే అలాంటి వ్యక్తికి 100కి 100% వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పదవి ఇవ్వడానికి అర్హుడు అయినా ఇవ్వాల్సిందనే డిమాండ్ అయితే మంత్రులుగా ఉన్న వారి నుంచి సైతం వ్యక్తమవుతుంది. మరోవైపు ఏదైతే ఆ రోజు టీడీపీ క్యాడర్ని కావచ్చు, ప్రజలను కావచ్చు, మహిళలను కావచ్చు వెంటాడిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన అనుచరులు కావచ్చు, ఆ పార్టీ వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా రెడ్ బుక్లోది ఏదైతే వాళ్ళు అనుకున్న మాటలు ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో వెనకంజే వేసే ప్రసక్తి లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి సుభాష్ స్పష్టం చేస్తున్నారు.